పవిత్ర రాజమహేంద్రవరం గోదావరికి దక్షిణ కాశీగా పేరుందని ఇక్కడి ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులు పుణ్యస్నానం చేసేందుకు పరిశుభ్రమైన నీరు, ప్రజలు తాగేందుకు సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి కమిషనర్ కేతన్ గార్గ్ను కోరారు. గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ 50 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన మిషన్ ఏమైందో, ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సిన సమస్యలను కమిషనర్ కేతన్ గార్గ్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి చందాలు వసూలు చేసి నిర్మాణం చేసిన ఆనం కళా కేంద్రానికి అద్దెను 70,000 రూపాయలు కలిపి వసూలు చేస్తున్నారని, అది 10,000గా నిర్ణయిస్తూ గత కమిషనర్ నిర్ణయించారని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దృష్టికి తెచ్చారు. టౌన్ హాల్ను ఆధునీకరణ చేశారని, దాన్ని ప్రారంభించకుండా గ్రూపులు కట్టి వివాదాలు సృష్టిస్తున్నారని, తక్షణం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియాన్ని 10 కోట్లతో ఆధునీకరణ చేసే పనులను ప్రారంభించాలని, అయితే అవి ముందుకు సాగటం లేదన్నారు. వాటిని కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఉన్న కళాఖండాలను లామినేషన్ చేసి భద్రపరిచేందుకు 1 కోటి రూపాయల నిధులు ఇస్తామన్నారని, వాటిని కూడా భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలన్నీ సావధానంగా కమిషనర్ ఆలకించారని, త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ముందుగా ఆయన కోరింది ఏంటంటే, అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి, సిటీలో వాళ్ళు అందరూ. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి, అలాగే ఆస్మానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది, గోదావరి పొల్యూషన్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. గత పుష్కరాలకి ముందు ఓఎన్జీసీ వారు 50 లక్షల రూపాయలతో ఒక మిషన్ ఒకటి, గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ ఒకటి కొనుక్కోమని చెప్పి 50 లక్షల రూపాయలు చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఒక మిషన్ తెప్పించారు. 2 నెలలు మిషన్ ట్రయల్ రన్ తీసుకుంది, కానీ తర్వాత ఆ మిషన్ అయితే వెళ్ళిపోయింది. డబ్బు ఏమైందో ఎవరికీ తెలియదు. అదే విషయం మీద గత మున్సిపల్ కమిషనర్ గారిని గట్టిగా గొడవ చేస్తే ఇంకో మిషన్ తీసుకొచ్చి అదో 2 నెలలు పనిచేస్తే ఆ మిషన్ కూడా వెళ్ళిపోయింది. మీరు ఈ పుష్కరాల ముందు గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ని తీసుకొస్తారా, కొనరా? ఆ ఓఎన్జీసీ ఇచ్చిన 50 లక్షలు ఏమైంది అనే విషయం మీద కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మీ మీద ఉంది. రాజమండ్రి పుష్కరాలకు వచ్చేటువంటి జనం అందరూ కూడా శుభ్రమైన నీరులో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచినీరు ఇప్పించాలి అని చెప్పి ఒకటి కోరటం జరిగింది. రాజమండ్రి ప్రజలు సందాలు వేసుకుని కట్టారు. రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని, ఇక్కడ ఒక కళాకేంద్రం ఉండాలని చెప్పి సందాలు వేసి కట్టారు. ఈవేళ దానికి అద్దె 50,000 రూపాయలు. నానా కష్టాలు పడి ఏదో చిన్న ప్రోగ్రాం పెట్టుకోవడానికి ఆన్లైన్లో సందాలు అడిగి చేస్తాడు. 70,000 ఖర్చు పెట్టి మరి ప్రోగ్రాం చేయలేడు. కాబట్టి ఎవరైతే రిజిస్టర్డ్ కల్చరల్ సొసైటీ ఉంటుందో వాళ్ళకి తగ్గించమని గత కమిషనర్ గారిని కోరితే ఆయన 10,000కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు. కాకపోతే కవి సమ్మేళనాలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఫ్రీగా ఏమని అడిగితే గత కమిషనర్ గారు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు. అవి ఫ్రీగా ఇప్పించాలని చెప్పి కూడా కోరటం జరిగింది.